మనం ఓడిపోయాం గైస్. కానీ ఇది ఫస్ట్ మ్యాచ్ మాత్రమే. ఫస్ట్ మ్యాచ్తోనే అన్నీ చేస్తామని చెప్పండి. కాకపోతే నా ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. ఏంటంటే 186 నుంచి 200+ కొడతారన్నారు. 201 కొట్టారు. బ్యాటింగ్ ఆర్డర్ అంతా కొలాబ్స్ అయినా కానీ ఇషాంత్ కిషన్, క్లాసిన్, మన అనికేత్ వర్మ ముగ్గురు కలిసి 201 కొట్టారు. బ్యాటింగ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగో చూడండి ఎస్ఆర్ఎస్సి. కానీ బౌలింగ్లో ఫాల్ట్స్ అయితే ఉన్నాయి. బౌలింగ్లో కూడా మంచిగానే వేశారు, పర్లేదు. అండ్ వికెట్స్ కూడా అలాగే వచ్చాయి నిన్న కూడా. అండ్ కానీ కొంచెం మిస్ఫైర్ అయింది. నేను చెప్పింది కొంచెం ఓవర్గానే ఉంది. ఎందుకు చెప్పానంటే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ గెలవలేదు, ఏం చేయమంటారు ఇప్పుడు? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఈ రోజు మ్యాచ్ అయితే ఎంఐ కేకేఆర్ 2 రోహన్ మ్యాచెస్. ఎవరిని వాడు పిక్ చేసుకుంటాడో చూస్తాం. చూసారా గైస్, వాడు మీ దగ్గర సింపతి కార్డు ప్లే చేస్తుంటున్నాడు. ఎందుకంటే వాడు పెద్ద నటుడు గైస్. వాడికి బత్తాయిలు పిండేస్తాం. ఎందుకంటే వాడి టీంనే వాడు తిట్టుకోవాలి ఈరోజు. కానీ మనం ఏంటంటే రోహన్కి వదిలేస్తాం. ఎందుకంటే మనకి స్పోర్ట్స్ మ్యాన్షిప్ తెలుసు. అండ్ మనం ప్రతి టీంని సపోర్ట్ చేస్తాం కాబట్టి. రోహన్ వచ్చాడా? రోహన్ టైంకి రాడు గైస్. ఇద్దండి ఇప్పుడు వస్తున్నాడు. హలో గైస్, ఎలా ఉంది? నిన్న బత్తాయిని పిండేసాం అంటే ఎట్టుంది రా? పిండేసాం. 287 ఏదో హైయెస్ట్ రేట్ ఏదో చెప్పాడు కదా, 287 ఏదో చెప్పాడు గైస్. చూశానుగా. 201 కూడా కొట్టలేకపోయారు. మళ్ళీ 300 కొడతారంట వీళ్ళు ప్లేయర్స్. మీకు కప్పు మీద ఆశలు ఉంటే ఫస్ట్ ఇప్పుడే ఆవిరి చేసుకోండి. ఎందుకంటే మీ బౌలింగ్తో కప్పులు కొట్టలేరు. ఫస్ట్ మ్యాచ్లు గెలవాలిగా. అదేం బౌలింగ్ రా? అరే దేవదత్ పడికల్ చేత కొట్టించారు కదా. దేవదత్ చెప్పేది దేవదత్ పడికల్ గైస్ చాలా కొంచెం అబ్బాయి బాగా ఆడాడు గైస్. కాకపోతే ఏంటంటే అబ్బాయిది కూడా ఏదో లాటరీ అన్నట్టు చెప్తున్నాడు. లాటరీ కాదు, ప్లేయర్ కాదన్నట్టే చెప్తున్నాడు. ప్లేయర్ కాదని చూడండి, వీడు ఆర్సీబీ ఫ్యాన్. మళ్ళీ ప్లేయర్ కాదని కాదు గైస్. దేవదత్ పడికల్ చాలా క్లాసీ బ్యాట్స్మెన్. బట్ నిన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో ఓరా మాస్ దంచుడు. కొందరు అన్నారు గైస్ కోహ్లీ గాని లాస్ట్ వరకు 42 నుంచి 69 అన్నారు. సేమ్ 42-69 అయిందిరా. కోహ్లీ గాని లాస్ట్ లో ఉంటే మీరు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందంట గైస్. చూసారుగా విన్నింగ్ షాట్ ఎవడు కొట్టాడు? వాడు మొహం చూడండి ఎట్ట మాడిపోయిందో. అది సరే కోహ్లీ అంటే సరే ఏం సరే సరే ఏంది గైస్? ప్రిడిక్ట్ చేయలేము. ఒక్క మ్యాచ్ తో ప్రిడిక్ట్ చేయలేమేందిరా? మీ బౌలింగ్ అర్థమైపోయింది, పోయిందిరా మీ బౌలింగ్ గైస్. అందరూ కొత్త బౌలర్స్ చాలా వరకు. వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అవునవును, ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వకుండా ఏ ప్లేయర్ గెలిచి చెప్పండి? ఇంప్రూవ్ అయిపోయే లోపల ఆ టోర్నమెంట్ అయిపోద్ది. కప్పు కూడా మేము కొట్టేస్తాం. అది కల్లో గైస్, చెప్తున్నా కదా. ఇన్ని కుదరదు గైస్. సరే నెక్స్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి 2 రోహన్ టీమ్సే. కేకేఆర్ రోహన్ టీమే, ఎంఐ రోహన్ టీమే. దీంట్లో ఏంటంటే మనం వీడిని మోసం చేయట్లేదు. ఎందుకంటే మనకు తెలుసు మనం మోసం చేయకుండా ఆడాలని చెప్పి. ఎందుకంటే నేను ట్రూ ప్లేయర్ ని. అవునవును, కాబట్టి నువ్వు ఎంఐ చూస్ చేసుకుంటావు, కేకేఆర్ చూస్ చేసుకుంటావు. నాది మాత్రం ముంబై ఇండియన్స్. చిన్నప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఫ్యాన్. అవునవును. ఎందుకు ఫ్యాన్ రోహన్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు. రోహిత్ శర్మ. నువ్వు ఇంకో దాని గురించి మాట్లాడితే నేను నువ్వు ఏడ్చేలా మాట్లాడతా నేను. గైస్ వాడు దేని గురించి అంటాడో నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. నాకు నవ్వు ఆగట్లేదు గైస్, అందుకనే వద్దు ఆ విషయాలు ఏం మాట్లాడుకోను. కానీ ఈ రోజు మ్యాచ్ లో చూసుకుంటే ముంబై అని చెప్తున్నాడు కదా. అవును గైస్, ముంబైని ఢీకొనే టీం ఏంటో తెలుసా? కేకేఆర్. గెలిచేది కూడా కేకేఆర్. ఎందుకంటే ముంబైకి స్టార్టింగ్ 3 matches లో గెలిచిన హిస్టరీ కూడా లేదు. స్టార్టింగ్ 3 matches కాదు, స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్. బట్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ అంటే ఈ రోజు ఓడిపోతారు. నువ్వు అంత లేదు, ఫిక్స్ అవ్వలేదు. చెప్పేది నేను చెప్తే నీకు బుర్ర పాడైపోద్దురా. ఏం లేదు గైస్, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతాం అంటున్నారు కదా, అది ఈరోజు బ్రేక్ చేస్తాం. జింక్స్ ని బ్రేక్ చేస్తున్నాం. చూడండి, జింక్స్ అంటే నాకు తెలీదు, అందరు అంటారు గైస్. పేరు తెలియకుండా చెప్తాడు గైస్, అది వీడు. మనం చూడండి ప్రిడిక్షన్ కరెక్ట్గా ఇస్తాం. ఐపీఎల్ నిన్న మ్యాచ్ చూసాడు లేదు కూడా తెలియదు. ఉదయం హైలైట్లు చూసి వచ్చేసి ఉంటాడు. లేదు గైస్, నేను పూర్తిగా మ్యాచ్ చూసాను. నిన్న అయితే ఫిల్ సాల్ట్ కొన్ని టాప్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి ఆర్సీబీ నుంచి. ఫిల్ సాల్ట్ గైస్
ఎప్పుడు అసలు విరాట్ కోహ్లీ నిన్న విరాట్ కోహ్లీ కూడా క్యాచ్ డ్రాప్ చేసాడు. ఓరే అది హై క్యాచ్ రా, హై క్యాచ్. అప్పుడు విరాట్ కోహ్లీ ఫినిష్ చేశాడు, మూడు క్యాచ్లు పట్టాడు లాస్ట్ లో కొద్దిగా మిస్ అయింది. ఓకే నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం. రెండు నా టీమ్సే, బట్ నేను ముంబై సెలెక్ట్ చేసుకున్నా గైస్. ఎందుకంటే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది రోహన్? వాంకడే, ముంబై హోమ్ గ్రౌండ్ లో. ఓకే గైస్, వాంకేడేలో ఓడిపోతే పరువు ఎంత బాధపోతుంది అంటే నెక్స్ట్ మ్యాచ్ కి నేను ఎలా ఇప్పుడున్నానో వాడు అలా అవ్వాలని అనుకుంటున్నాడు. అవన్నీ కాదు గైస్, వీడు ఎప్పుడు ఓడిపోతానే ఉంటాడు, నేనే గెలుస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, వాంకడే హోమ్ గ్రౌండ్. నిన్న ఆర్సీబీ కూడా హోమ్ గ్రౌండ్ లో గెలిచింది, ఈ రోజు ముంబై కూడా హోమ్ గ్రౌండ్ లో గెలుస్తుంది. చూడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడి నుంచి వద్దు, ఇక్కడ ఎందుకు స్టాట్స్ చెప్పాలంటే భయపడతాడు గైస్. ఏదైనా స్టాట్స్ అంటే ఏం చెప్తారా? స్టాట్స్ 5 కప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, 5 కప్పులు ఉన్నాయి. అసలు ఏంటో చెప్పు, అక్కడ జరుగుతుంది అసలు అక్కడ పిచ్ ఎలా ఉందా ఏం చెప్పడు గైస్. మాకేందంటే బౌలింగ్ బ్యాటింగ్, బాల్ వేయాలి, బ్యాట్ కొట్టాలి. స్కోర్ ఎక్కువ వచ్చిందా మేము గెలిచేసాం, స్కోర్ తక్కువ వచ్చిందా మా వల్ల కాలేదు. అవన్నీ కుదరదు గైస్, ఎందుకంటే మ్యాచ్ అయితే మందే. ఈ రోజు మ్యాచ్ లో మీకు గెలవాలంటే నా సైడ్కి వచ్చేయండి, ఓడిపోవాలంటే ఈ సైడ్కి రండి గైస్. స్క్వాడ్ అయితే చెప్తాడు చూడండి ఎవరెవరు ఉన్నారో. అరే మా స్క్వాడ్ గురించి చెప్పక్కర్లేదురా, ఎందుకంటే అందరికి తెలుసు. పేర్లు చెప్తే నువ్వు వణికిపోతుంటావు. చూడు, ఫస్ట్ వన్ అబ్బా రోహిత్ శర్మ గైస్, నా ఫేవరెట్. రోహిత్ శర్మ స్టార్టింగ్ చెప్తున్నావు ఏంది, ముందున్నారు ఇంకా. అరే ఫస్ట్ ఓపెనింగ్ నుంచి చెప్పుకుంటా వస్తాం రా, దీంతో ప్రకారం చెప్పం. రోహిత్ శర్మ, నెక్స్ట్ విలియర్స్, డికాక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రికల్టన్, రాబిన్ మిన్స్, షర్ఫెన్ రుథర్ఫోర్డ్. ఒక్కొక్కరి పేర్లు చెప్తే వణుకు వచ్చేస్తుంది గైస్. అసలు నీకురా, ఒక్కసారి ఆల్రౌండర్ చూడండి, ఆల్రౌండ్ వరల్డ్ లోనే నెంబర్ 1 ఆల్రౌండర్ ఉన్నాడు మన కాడ. హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్, కార్బిన్ బాష్. చూడండి గైస్ ఎంతమంది నమంది. ఎందుకు హార్దిక్ పాండ్యా అన్నాడు కాబట్టి, నాకు కూడా హార్దిక్ పాండ్యా ఫేవరెట్ ప్లేయర్ కాబట్టి నేనేం అనలేను కాబట్టి స్టార్టింగ్ ప్లేయర్ చెప్పాడు. వాళ్ళంతా ఎవరో కూడా తెలియదు. ఎవరో శార్దుల్ ఠాకూర్ తెలీదా? కార్బిన్ బాష్ తెలీదా? శార్దుల్ ఠాకూర్ ఎక్కడి నుంచి వచ్చాడు? సిఎస్కే నుంచి వచ్చాడు. సిఎస్కే నుంచి వచ్చాడు రా, తెలీదా? ఒరే సిఎస్కే వదిలేసే చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, తెలియకుండా మాట్లాడేవాళ్ళు. 10 ఏళ్ళు అయినట్టు చెప్తున్నాను. వీళ్ళు క్రికెట్ చూడరు గైస్, ఐపీఎల్ అంటేనే ఏదో సంకలు గుద్దేసుకుంటా ఉంటారు. చూడండి విల్ జాక్స్ ఎక్కడి నుంచి వచ్చాడు గైస్? ఆర్సీబీ నుంచి వచ్చాడు. ఆర్సీబీ నుంచి ఎప్పుడో వదిలేశారు వాళ్ళని, లాస్ట్ ఇయరే. చూడండి గైస్, బౌలర్ ఒక్కరి పేరు చాలు గైస్, మిగతా పేర్లు కూడా అక్కర్లేదు. బుమ్రా అంతే. ఇంక ఎవరి పేర్లు చెప్పండి. బోల్ట్ చాలా మంది ఉన్నారు, అయినా చెప్పండి. బుమ్రా, బోల్ట్, ఇద్దరు పేర్లు. ఇద్దరు గానీ ఒక రోజు గానీ కొలాప్స్ అయిందంటే బౌలింగ్ ఇంక అయిపోయింది. వేరే వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే డైరెక్ట్. నువ్వు ఆపరా, వేరే వాళ్ళ చేతిలో పెట్టడానికి అదేమన్నా SRH మీ అంత SRH బౌలింగ్ అయితే కాదురా ముంబైకి ఉండేది, అర్థమైంది? మరి ఏ బౌలింగ్ ఉంది? మాకు బౌలింగ్ ఉంది. ఏ బౌలింగ్? అదే బుమ్రా ఉన్నాడు గైస్. బుమ్రా ఎలాంటి ప్లేయర్ వీడికి తెలియదులేండి, బుమ్రా ఎలాంటి ప్లేయర్. మేము టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాం, ఎంకరేజ్ చేయం గైస్. మ్యాచ్ గెలిచిన రోజేమో ఈ రోజు ఇంత విర్రవేగుతున్నాడు కదా, వీడి పొగరు అని చేస్తాం. ఈ రోజు మాత్రం అని చేస్తాం, గ్యారంటీ. నువ్వు అనచలేవు, తీసుకో, నువ్వే చెప్పు. అండ్ మా టీమ్ 11 వచ్చేసరికి రహనే గైస్, కెప్టెన్ రహనే కెప్టెన్ గైస్. అరే మంచి ప్లేయరా కాదా? మంచి ప్లేయర్. చెత్త టీమా ఇది? మంచి టీం, చాలా వాడి టీం కాబట్టి ఈ రోజు ఏం చెప్పడు. చాలా మంచి టీం అసలు. వాడి టీం అయితే అసలు ప్లస్ తప్ప మైనస్లు కనిపి ఆయనకి. ఓకే, అరే నెక్స్ట్ చూడండి రింకు సింగ్. అరే నిజంగా చెప్తున్నా గైస్, నిజంగా చెప్పండి. రింకు సింగ్ ఎస్ దయాల్ మీద జీటీతో ఆ 4 కానీ 5 6 కానీ కొట్టకపోతే రింకు సింగ్ లేడు గైస్. మనీష్ పాండే, రాహుల్ త్రిపాఠి, ఓకే, రోహన్ పోవల్ కాదు, అది రోమన్ పోవల్. పేర్లు చెప్పడం కూడా రాదు వీడికి. కొత్త ప్లేయర్ కాబట్టి కొత్త ప్లేయర్ కాదు, బాగానే ఆడేవాడు. ఓకే, ఇప్పటి నుంచే ఉన్నాడు ప్లేయర్. ఓకే. తేజస్విని సింగ్ వికెట్ కీపర్ గైస్. అండ్ ఆల్రౌండర్స్ లోకి వచ్చేసరికి సునీల్ నరేన్ గైస్. మా వాడు నవ్వకపోయినా గానీ ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తాడు అంతే. అవునవును, మొన్నసారి నవ్వాడు, చూసావా? చూసే. తర్వాత
అంకుల్ రాయ్, అరే ఎవరు రా వాళ్ళందరూ? క్యామరన్ గ్రీన్, ఓకే కెమెరా మంచి ప్లేయర్. సచిన్ రవీంద్ర, వీళ్ళు ప్లేయర్స్ కాదు గైస్, వీడు ప్లేయర్స్ గైస్. వీడు కేకేఆర్కి ఇచ్చాం కదా, బట్ వీడికి తెలియదు ఏంటంటే అందులో ఒక మంచి బ్యాటర్ ఉన్నాడు, ఫిన్ ఎలెన్. ఆ బ్యాటర్ పేరు చెప్పలా. ఫిన్ ఎలెన్ వికెట్ కీపర్ గైస్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గైస్. అంటే వికెట్ కీపర్లు బ్యాటింగ్ చేయరు, వికెట్ కీపింగ్ ఒకటే చేస్తారు ఈ విషయంలో. గైస్ కాదురా గైస్, అక్కడ అంత సీన్ లేదు, సీన్ లేదా? వరల్డ్ కప్ అక్కడ చూడరా లో సౌత్ ఆఫ్రికా మీద ఎవరు రా కొట్టిన ఫాస్టెస్ట్ సెంచరీ? ఫిన్ ఎలెన్ రా. అతను ఇంటర్నేషనల్ గా ఆడుతాడు, ఐపీఎల్ లో అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదు ఇప్పటి వరకు, అండ్ తనకి ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. డైరెక్ట్ గా చెప్తున్నాం కదా, న్యూజిలాండ్ ప్లేయర్. ఓకే, మా దాంట్లో బౌలర్స్ పేరు చెప్తాను చూడండి, వాళ్ళ టీం బ్యాట్స్మెన్ కి వణికిపోతారు. అంతేం వనకదు గైస్, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి. ఓకే, మంచి బౌలర్ గైస్ వరుణ్ చక్రవర్తి. పతి రాణా. ఓకేనేరా గైస్, వాడి టీమ్ లో ఉంటే మాత్రం ఓకే కాదు వాళ్ళు ప్లేయర్లు. ఇదే మాట గుర్తుపెట్టుకోండి, కేకేఆర్ ఆడిన రోజు చెప్తాను వీడికి. బట్టి కేకేఆర్ ని ట్రోల్ చేస్తాడు. ఐ మీన్ వరుణ్ చక్రవర్తి ఈ రోజు అయితే మ్యాచ్ లో అయితే వాళ్ళ బ్యాటింగ్ ని కొలాప్స్ చేసేస్తారు గైస్, పక్కా చెప్తున్నా. అండ్ ఈ రోజు నా ప్రిడిక్షన్ వచ్చేసరికి కేకేఆర్ 160+ నుంచి 210 లోపల కొట్టొచ్చు. 160+ ఫస్ట్ బ్యాటింగ్ అయినా. ఓకే, అండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అని చేస్తే 180+ కొడతారు ముంబై. నువ్వే చెప్పారా? నీ ప్రిడిక్షన్ చెప్పు, పర్లేదు. నువ్వు చెప్పారా? వాడేం ప్రిడిక్షన్ చెప్తా అంటే మా వాళ్ళు ఎర్రగా తీసేస్తారు, 200+ కొడతారు పక్కా అని చెప్తాడు. ప్రిడిక్షన్ ఏం లేదు గైస్, మ్యాచ్ లో చూస్తారు. ఈ రోజు ఏమి లేదు గైస్ అసలు ప్రిడిక్షన్ చేయడం చేత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్. నేను కానీ చేస్తే వీడు ఏడు చేస్తాడు, అందుకని చేయట్లేదు. ప్రిడిక్షన్ ఏమి ఉండదు. ఒక్క మ్యాచ్ కి నేను ఏడు చేస్తానంటే నేను ఈ రోజు తర్వాత మ్యాచ్లు ఒక్క పెట్టి ఏడిపిస్తాను. ఏడిపిస్తాడు వీడు చేయాల్సిందే. నిన్న బత్తాయి పిండి చాలా ఎట్ట పిండి బత్తాయి గైస్. కింద కేకేఆర్ బెంకి రెండే ఉండాలి, గెలిచేది కేకేఆర్ అని కామెంట్ చేయండి. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకైతే అందిండి. ఒక నిమిషం చెప్పే డిస్క్లైమర్ చెప్పేసి, మేము ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, మీరు ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ గా చేస్తున్నాం. ఏ టీమ్ కూడా మేమైతే పర్సనల్ గా మేమేంటంటే ఆ టీమ్ ఫ్యాన్స్ రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఏ టీం ఫన్నీ వేలోనే చేస్తున్నాం ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఎలా మాట్లాడుకుంటారో అది మేము రీక్రియేట్ చేస్తాం అంతే. మేము డైలీ లైఫ్ లో మాట్లాడుకునేది జస్ట్ కెమెరా ముందు మాట్లాడుతున్నాం. మీరు కూడా అంతే, మీరు ఎలాగో మేము కూడా అలాగే. అండ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్ యూ.